హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. సో టుడే we are going to review the film Mowgli 2025. డైరెక్టర్ సందీప్ రాజ్ నాకెందుకో ఈ స్టోరీ విషయానికి వచ్చి తన జోన్ నుంచి జోన్ అవుట్ వెళ్ళాడు అని నాకు అనిపించింది. అవర్ ఒపీనియన్. నీకు కలర్ ఫోటో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రీ క్లైమాక్స్ వరకు ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ ఎవ్రీ సీన్ కానీ మంచి కలిపి మంచి బాగా వస్తుంది ప్రాపర్ గా. ఎందుకంటే నీకు క్లైమాక్స్ బాగా రివీల్ అయినప్పుడు ఆ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతాం. ఈ సినిమా కూడా సినిమాలో కొంచెం మిస్ అయింది నాకు. మ్యాన్, బండి సరోజ్ ప్యూర్ డామినెన్స్. సినిమా మొత్తం అదే డామినేషన్. ప్యూర్ హీ డామినేటింగ్ ఫ్రేమ్. హీరో రోషన్ చాలా బాగా చేశాడు. తనకి కొంచెం డామినేషన్ కూడా ఎక్కువ అయింది అనిపిస్తుంది. అది చాలా ఎక్కువ అయింది. తగ్గాలి యాక్చువల్ గా. మీరు ఆయన సరోజ్ కుమార్ గారు బయట ఉన్నప్పుడు కొంచెం క్యారెక్టర్ అనేది సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు కొంచెం క్యారెక్టర్ డ్రాప్ అవుతే బాగుంటుంది. అదే సినిమా బయటకి సినిమాకి తేడా లేకపోతే కొంచెం డిఫరెంట్ కొట్టేస్తుంది. హీరో రోషన్ యాక్టింగ్ అయితే వంక పెట్టడం లేదు. హీ డిడ్ ఇట్ బెస్ట్. హీ వాట్ తను చేయగలిగిన దాంట్లో 100% ఇచ్చాడు అతను. మెయిన్ గా చెప్పాలంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం డెఫినెట్ గా కొత్త హీరోయిన్ చేసేలాగా అయితే చేయలేదు. చాలా మన హర్ష భయ్య కుమ్మ వదిలేస్తాడు అంతే. క్లైమాక్స్ లో తనకిచ్చే ఒక పే ఆఫ్ అనేది చాలా తోపు అనిపిస్తుంది. మూవీ కనెక్ట్ అయ్యేది కూడా అక్కడే. ఆ సీన్ వల్ల కనెక్ట్ చాలా అవుతుంది. కనెక్ట్ అవుతాం మనం. నన్ను అడిగితే ఒకటే మాట, కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్, కొంచెం లవ్, కొంచెం యాక్షన్. టికెట్ ప్రైస్ కూడా కొంచెమే. టికెట్ ప్రైస్ చాలా మీకు టైం ఓకే చూడొచ్చు. ద మెయిన్ థింగ్ వాల్యూ ఫర్ మనీ. ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. సందీప్ రాజ్ ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ నీకు ఆ క్యాపబిలిటీ ఉందన్న. ఐ బిలీవ్ దట్ నీకు ఆ క్యాపబిలిటీ ఉంది. నేషనల్ అవార్డు వచ్చేది అదే, కానీ కుడ్ బి బెటర్. సో ఇంతటితో మా రివ్యూ సమాప్తం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమా మావా.